ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్ని చోట్ల చెత్త పేరుకుపోయింది. కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లాలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులు, మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో చెత్త పేరుకుపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. మురుగు కాలువలు పొంగి పొర్లుతుంది. వాటి ద్వారా దోమలు వ్యాపించి విషజ్వరాలు పెరిగిపోతున్నాయి. ఖమ్మం జిల్లా చెత్త కష్టాలపై మా ప్రతినిధి ఖదీర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ చెత్త కనిపిస్తూ ఉంది. అటు రోడ్ల పక్కన, అదేవిధంగా కాలనీలలో, ఒకవైపు ఖాళీ ప్లాట్లలో చెత్త పేరుకుపోతూ ఉంది. దాని కారణంగా అనేక విష జ్వరాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులు, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులలో విష జ్వరాలతో అనేక మంది బాధితులు అడ్మిట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పరిసర ప్రాంతం అంటే ఏదైతే గ్రీనరీ కోసం వదిలిపెట్టారో కలెక్టరేట్ ఎదురుగా ఆ ప్రాంతంలో ఉన్నాను. అయితే చూడొచ్చు ఇక్కడ ఎటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. కనీసం వీళ్ళు ఒక డంపింగ్ యార్డ్ని కూడా, ఒక డస్ట్బిన్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకోకపోవడంతో అది రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో ఉంది. వెంకటాయపాలెం పంచాయతీగా ఉంది. అయినా కానీ ఇక్కడ అధికారులు ఎవరు చెత్త తీసుకెళ్ళటానికి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. కలెక్టరేట్ కార్యాలయంలో, ఇది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయం, ఈ కార్యాలయంలో చెత్తని తీసుకెళ్లటం కోసం ఎవరు పంచాయతీ అధికారులు కానివ్వండి, సఫాయి కార్మికులు ఎవరు వచ్చే పరిస్థితి కనపడలేదు. ప్లాస్టిక్ బాటిల్స్, అదేవిధమైన అనేక రకాల ప్లాస్టిక్ కవర్స్తో నిండిపోయి ఉంది. అదే ఇక్కడ అంతా ఇక పరిసర ప్రాంతం అంతా కూడా కవర్లతో, పేపర్లతో ఎంతో అందంగా కోట్ల రూపాయలు వెచ్చించి 10 ఎకరాలలో దీన్ని నిర్మిస్తే ఇలాంటి పరిస్థితి ఉంది. కనీసం దీన్ని శుభ్రం చేసుకోవటం కోసం అధికారులు, కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు ఖమ్మం కార్పొరేషన్గా ఉంది, అదేవిధంగా వైరా మున్సిపాలిటీగా ఉంది, మధిర మున్సిపాలిటీగా ఉంది, దాంతోపాటు కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉంది, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు మున్సిపాలిటీగా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు మేజర్ పంచాయతీలు ఉన్నాయి అనేక చోట్ల. ఖమ్మం కార్పొరేషన్లో అయితే కనీసం ఏదైతే ప్రైవేట్ ప్లాట్లు ఉన్నాయో ప్రైవేట్ ప్లాట్లలో అనేక రకాల చెట్లు, పిచ్చి మొక్కలు మొలిచి ఎవరు అటువైపుగా వెళ్ళే పరిస్థితి లేదు. దాని కారణంగా విపరీతమైన దోమలు వస్తూ ఉన్నాయి. దాని కారణంగా అనేక మంది జ్వరాల బారిన పడుతూ ఉన్నారు. 2-3 నెలలుగా విష జ్వరాలు ఈ ఖమ్మం సమాజాన్ని పట్టిపీడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే అటు ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు ఈ జ్వరాలకు సమర్థవంతంగా పనిచేయాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళకు కూడా మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గింది. దానివల్ల ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ చెత్తని క్లీన్ చేయకపోవటం వలన ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దోమల వల్ల వ్యాపించే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గాలి ద్వారానే వ్యాపించే అవకాశం ఉంది. అటు క్షయ, ఫ్లూ జ్వరాలకు దాంతో కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి వ్యర్థాలను సక్రమంగా పారవేసే వాళ్ళు లేకపోవటం వలన ఇలాంటి పరిస్థితి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అనేక అంటువ్యాధులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే జిల్లా కలెక్టరేట్లోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఏ విధంగా ఇక్కడ ఒకవేళ ఈ భూమిలో ఇట్లా కాల్చినట్లయితే దీనివల్ల పొగ వస్తుంది, పొగ కాలుష్యం ఎంత ఉంటుంది అనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటు దోమల నిర్మూలన చేయాలని చెప్పేసి ప్రభుత్వం వైపు ఆదేశాలు జారీ చేస్తున్నా కానీ ఇట్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అధికారులు విఫలమవుతున్న పరిస్థితి ఉంది. ఇటు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మిగతా చోట్ల ఎలా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. టౌన్లోనే ఇండ్ల చుట్టూ, ఇండ్ల పక్కనే అనేక మంది గేదెల్ని కట్టేసి అక్కడ అపరిశుభ్రంగా వాటిని ఉంచడంతో అనేక దోమలకు కారణమవుతూ ఉంది. అనేక చోట్ల కాలువలు, మురుగునీరు రోడ్లపైనే పారుతూ ఉంది. అయినా కానీ అధికారులు ఎవరు స్పందించడం లేదు. అయితే ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా అనేక కాలనీలలో, అనేక ప్రదేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉందనేది తెలుసుకోవచ్చు. అసలు కార్పొరేషన్ అధికారులు ఎక్కడ సఫాయి కార్మికులు కనపడటం లేదు. కనపడకపోవడంతో పాటుగా ఎక్కడ చెత్తని అక్కడే ఉంచుతున్నారు. కేవలం ఆ కాలనీలలోకి వచ్చి కొన్ని కాలనీలలోకి ఆ చెత్త తీసుకెళ్తున్నారు. అది కూడా 1-2 రోజుల తర్వాత తీసుకెళ్తున్నారు. మిగతా సందర్భాల్లో ఎవరు ఉండటం లేదు. దీనికి సంబంధించిన ప్రజా సమస్య ఎక్కడుందనే దాని గురించి వాళ్ళకి ఏమాత్రం పట్టడం లేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటు సమాజంలో అనేక రకాల విషజ్వరాలకు కారణమవుతుంది ఈ చెత్త అనేది. చెత్త ద్వారా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి, అనేక రోగాలు సంక్రమిస్తూ ఉన్నాయని చెప్పేసి పదే చెప్తున్నా అటు పర్యావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ ఇక్కడ అధికారులు మాత్రం చలనం లేకుండా పోయింది. ఇటు కార్పొరేషన్లో ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉన్నప్పటికీ దీనికి సంబంధించి రివ్యూలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ డిపిఓలు, దానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కనపడటం లేదు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటుగా అనేక చోట్ల, అనేక పంచాయతీలలో, అనేక మున్సిపాలిటీలలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. డంపింగ్ యార్డ్లకు తరలించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీలు అదేవిధంగా పంచాయతీలు ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.